సుదీర్ఘ ప్రయాణం కన్నుమూసింది. 4 దశాబ్దాల నిర్విరామ సేవా జీవితం విరమించి ప్రభువు పిలుపుకై పరమపదించెన్. అది 127 సంవత్సరముల చరిత్ర గల పొదిలి సెంటినరీ తెలుగు బ్యాప్టిస్టు సంఘం. ఎందరికో ఆత్మీయ ఆహారం అందించే ఆహారశాల. ఎన్నో వేడుకలకు పండుగలకు వేదికా నిలయం ఆ ఆలయం. సంఘం దైవ ప్రణాళికలో భాగమైనప్పుడు ఆ ప్రణాళిక వెనుక 43 సంవత్సరముల క్రితం నడుపబడిన ఓ దీనదాసుడు జాన్ సుందరం గారి సుదీర్ఘ ప్రయాణం ఆరంభమైంది. అప్పుడప్పుడే చిగురిస్తున్న సంఘం ఎన్నో ఆత్మల పట్ల భారంతో ఆరంభమైంది. పాస్టర్ గారి జీవితం దేవుని పిలుపే ఆధారంగా, గమ్యం ఎరుగక వాక్యమే ఆయుధంగా సాగిన ప్రయాణం. యవనస్తులను సమీకరిస్తూ క్రీస్తు శిలువ వైపు తిప్పే యజ్ఞాన్ని ప్రార్థనతో అవలీలగా జయించిన దీశాలి. గృహ దర్శనాలతో నెమ్మది లేని ఇంట క్రీస్తు ప్రేమను పంచడం ఆయన దినచర్యల్లో ఓ భాగం. రక్షణ లేక అలమటించే వారికి క్రీస్తును పరిచయం చేసి సంఘాన్ని విస్తరించడం ఆయన కర్తవ్య దీక్షకు ప్రతీక. నిరాడంబరత్వం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆయన సొంతం. ఎన్ని ఆహ్వానాలు అందినా ఏ ఒక్కటి తృణీకరింపక అంతా తానై అందరిలో ఒకడై ఎంత ప్రయాణమైనా అలవోకగా చేయడం మన పాస్టర్ గారి అంకిత భావానికి నిదర్శనం. ఎందరో కాపరులను సంఘం నుండి ప్రోత్సహించి క్రీస్తు పరిచర్య మనందరి బాధ్యత అని ప్రబోధించిన కార్య సాధకుడు. అందరి హృదిలో చెరగని ముద్ర వేసి ఎందరో జీవితాలను ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వం నేటి సేవకులకు ఆచరణాదాయకం. కాపరి సంఘాన్ని ప్రేమించడం సర్వసాధారణం. కానీ సంఘం కాపరితో ఉండడం, నడవడం ఓ వైవిధ్యం. ఎన్నో ఆటుపోట్లు కెరటాలు ఊవెత్తున వెలిసిన పొదిలి బ్యాప్టిస్టు సంఘం కాపరిని ప్రేమించిన విధం నేటి సంఘాలకు ఆదర్శం. ప్రేమ, క్షమ క్రీస్తు నేర్పిస్తే వాటిని ఆచరణలో చూపి ప్రభువు బోధల వెంట ప్రయాణించడం సుందరం గారికే సొంతం. క్రీస్తు అప్పగించిన పనికై అహర్నిశలు శ్రమించి చివరి గడియల వరకు సంఘంతో మమేకమై సంఘమే తన కుటుంబంగా, సేవే ఊపిరిగా సాగించిన అలు పెరుగని ప్రయాణానికి వీడ్కోలు లేదు. కాపరిగా, కుటుంబ యజమానిగా, బంధువుగా, తండ్రిగా, శ్రేయోభిలాషిగా అందరి మన్ననలు పొంది అందరికీ కన్నీరు మిగిల్చి వెళ్ళినా నీ రూపం, నీ బోధలు ఎప్పటికీ మాతోనే ఉంటాయని ఆశిస్తూ ప్రేమతో తాతపూడి షాలేం ప్రశాంత్. 43 సంవత్సరాలు బ్యాప్టిస్ట్ ఫీల్డ్లో ఒకే సంఘములో పనిచేసి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్ సుందరం పాస్టర్ గారికి